ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కళ్ళద్దాలు ఇప్పుడైనా తీయొచ్చు కదా అత్తయ్యా. నోను పైకి మేకపోతు గాంభీర్యం. ఏం జరుగుతుందోనని మా అమ్మకు కూడా భయమే. వదినా వదినా అమ్మా వదినా మమ్మీ అమ్మ ఏమైంది మమ్మీ? ఏమైంది? కళ్ళు మంట అత్తయ్య అమ్మ మమ్మీ ఏమైంది మమ్మీ? ఏమైందమ్మా? అమ్మ ఏమైంది? అయ్యో ఆ? అత్తయ్య అత్తయ్య ఏమైంది? అమ్మ అయ్యో మంట మమ్మీ ఏమైంది మమ్మీ? మమ్మీ ఏమైంది? ఏమైంది అత్తయ్య? అమ్మా మంట అయ్యో మంట అత్తయ్య ఆగండి. ఏమైంది? అయ్యో ఏమైంది అక్కాయ్? అరే ఏమైందమ్మా? అత్తయ్య అయ్యో మంట అమ్మా ఏమైందమ్మా? చూపులమ్మ తల్లి కింద పడిపోగానే అత్తయ్య ఇలా అయిపోయారు. ఓ అయ్యయ్యో కలసం ఎగరగానే అందులో నీళ్లు మీద పడి హాహాకారాలు పెడుతుందమ్మా. అమ్మా అమ్మా ఆ తల్లిని కింద పడేస్తే ఇలాగే అవుతుంది. మరిప్పుడు ఏం చేయాలి? గాయత్రమ్మ పటాన్ని పట్టుకొని తప్పైపోయిందని లెంపలేసుకోవాలి. అమ్మా అమ్మా ఆహా ఫోటోని కింద పడేసేలా ఉన్నారు వీళ్ళు. అదే పేరున్న ఈ గాయత్రి కాళ్ళు పట్టుకోండి తగ్గిపోతుంది. రండత్తయ్య రండి రండత్తయ్య తగ్గిపోతుంది. రండి మమ్మీ. వదలవే. రండత్తయ్య పట్టుకోండి పట్టుకోండి అత్తయ్య. వదలవే. పట్టుకోండి మమ్మీ అమ్మా పట్టుకోండి అయ్యో పట్టుకోండి అయ్యో. పట్టుకోండి అత్తయ్య. అయ్యో అమ్మా అయ్యో వదలవే అమ్మా మమ్మీ చెప్పు మమ్మీ, తప్పైపోయిందని చెప్పు. చెప్పు మమ్మీ. చెప్పండి అత్తయ్య చెప్పండి చెప్పండి అత్తయ్య. తప్పైపోయింది తప్పైపోయింది తప్పైపోయింది. గాయత్రి అన్న పేర్లనే ఎంత పౌరుందో చూసారా? ఈ ప్రయోగాలు ఎందుకు వదినా? ప్రాణాలే పోయేలా ఉన్నాయి. ఆ చీర మార్చుకో ముందు. అక్కాయ్ వెళ్ళొదినా. పిల్లలు ఎక్కడున్నారు? పావనమూర్తి బాబాయ్తో ఆడుకుంటున్నారు. గుడ్. కాస్త చూస్తూ ఉండదునా? మే హూనా మీ పని చూసుకొని రాపో. అక్క ఎక్కడికి వెళ్ళదులే బాబు గారు. నేనొక్కదాన్నే ఎక్కడికి వెళ్తాను? మా ఆయన నన్ను బయటికి తీసుకెళ్లే టైపు కాదు. ఈరోజు మీ మరిది గారు నన్ను కూడా వెళ్దాం రమ్మని చెప్పడం లేదు. నైని, నేను ఒక్కడనే వెళ్ళొస్తాను. నాకు నీ టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు. వెళ్ళండి బాబు గారు, క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి. జై బాబా, విజయ్ బాబా. థ్యాంక్స్ వదనా.
అక్క ఈరోజు ఇంటి పని నువ్వు కూడా పంచుకోవాలి. అదేంటి చెల్లి, పనంతా నేనే చేస్తాను అని మీదేసుకునేదానివి. ఈ రోజు అందులో సగం నా మీద వేసినా నేను వంగిపోతాను. పోనీ వంటైనా చెయ్యక్క, నువ్వు వెరైటీగా చేస్తావు కదా. ఆ తిని పెట్టే వాళ్ళందరూ బయటే తిరిగితే వండి పెట్టి ప్రయోజనమే ఉంది. అలాని తప్పించుకోకు, నువ్వు వండాల్సిందే. నేను విషయాల్ని ఫాలో అవ్వాలి. ఆ విషయం నీకు చెప్పకుండా తప్పించుకోబోతున్నాను చెల్లి. మమ్మీ, ఈ స్వామి ఇంకా కళ్ళు తెరవలేదు గాని తీరా చూస్తే చూపులమ్మ పరిస్థితి ఇలా ఉందని మన మీద ఫైర్ అవడు కదా. మనమైతే ఇలా చేయలేదు కదరా. మమ్మీ, ఇక్కడ పెట్టి వెళ్ళిపోదాం పద మమ్మీ. రే, అలా చేస్తే ఇంకొకసారి మొహం చూపించగలవా? ఒక నిమిషం ఆగు. స్వామి, అఖండ స్వామి, స్వామి, అఖండ స్వామి, స్వామి, అఖండ స్వామి, స్వామి. ఏంటది? చెంబు, చిచి, కలశం స్వామి. ఈ చేతిలోనేమో చూపులమ్మ. ఇంకెక్కడ చూపులమ్మా, కలసం నుంచి వేరు చేశారు కదా. అయ్యయ్యో, ఇది మా పని కాదు స్వామి. ఎవరు చేశారో అని కూడా తెలీదు. సుమన స్వార్థం నాకు ఉపయోగపడుతుందని మీకు తెలీదు. అయితే గాయత్రీదేవి జాడను కనుక్కోలేకపోయారన్నమాట. ఇంకొక నిమిషంలో తెలిసిపోతుందన్న టైంలో చూపులమ్మ ఎగిరి అవతల పడింది స్వామి. అలా ఎలా జరిగిందో అర్థం కాలేదు. అయితే మీ ఇంట్లో వాళ్లే అలా చేశారు. ఎవరు స్వామి? నేను గాయత్రక్క జాడ తెలుసుకోకూడదని ఎవరు అనుకుంటారు? ఎందుకంటే అందరికీ తన ఆచూకీ అవసరం స్వామి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.